రాష్ట్ర బీసీ సంఘం నాయకుడైన సుభాష్ ను దుర్భాషలాడడం సరికాదని కోవూరు మండల బీసీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మా నాయకుడిని విమర్శిస్తే బీసీ నాయకులందరూ బుద్ధి చెప్తారు అని నాగరాజు, శివప్రసాద్ హెచ్చరించారు. అనంతరం కోవూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. వాదనల కార్తిక్, జానా వెంకటేశ్వర్లు గౌడ్, చల్లా వెంకటరమణయ్య, అల్లం నాగరాజ యాదవ్, షేక్ యాషన్ బాబు, కొడవలూరు రమేష్, నూకలపాటి శ్రీనివాసులు, పెంచెలయ్య, మాలా త్రికొండ తదితరులు బీసీ సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది. బీసీ కార్పొరేషన్ లోన్స్ లో అవకతవకలు జరిగాయని కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు స్పందించి విచారణ చేపట్టాలని చెప్పేసి బీసీ సంఘానికి ఆదేశించారు. కానీ కొంతమంది దుర్మార్గులైన వ్యక్తులు, నాగరాజు, శివప్రసాద్ అనే వ్యక్తులు మా స్టేట్ యువజన విభాగ అధ్యక్షుడు మధురూరు సుభాష్ యాదవ్ గారిని నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడి నువ్వు బీసీ నాయకుడే కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దాని మీద ఈరోజు మేము కోవూరు స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి ఎస్ఐ గారు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈడీ కేసు కడతానని మాకు మాటిచ్చారు. సమావేశానికి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు మద్దులూరు చంద్రతేజ యాదవ్. నేను పోతిరెడ్డిపాలెం గ్రామస్తుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ యువజన సంఘం విభాగ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మద్దులూరు సుభాష్ యాదవ్ గారి చిన్నాన్న గారి అబ్బాయిని నేను. మద్దులూరు సుభాష్ యాదవ్ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు. అటువంటి రాష్ట్ర స్థాయి నాయకుడి పైన పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎద్దలపూడి నాగరాజు అనేటువంటి ఒక బీసీల మాయలో బీసీలను మాయ చేస్తూ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని మాయ మాటలు చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఎద్దలపూడి నాగరాజు అనే వ్యక్తి రాష్ట్ర స్థాయి నాయకుడైనటువంటి మద్దులూరు సుభాష్ యాదవ్ గురించి మాట్లాడుతున్నాడంటే ఇంత హాస్యాస్పదం మనం ఎక్కడా కూడా కోవూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, చూడబోము కూడా. ఇటువంటి నాయకుల్ని ఖచ్చితంగా బీసీలందరూ ఐక్యంగా చేరి రాష్ట్ర నాయకుడైనటువంటి సుభాష్ యాదవ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎద్దలపూడి నాగరాజు పైన బీసీ సంఘం, బీసీ నాయకులు, బీసీ బిడ్డలు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా తెలుగుదేశం 239 కోదిటి ప్రాంతంలో ఉన్న 4.5 ఎకరా ప్రభుత్వ భూమి, ఆ భూమి ఇప్పుడు కబ్జాకు గురవుతుంటే దాన్ని మన మద్దులూరు సుభాష్ యాదవ్ గారు అతని పట్టుదలతో కలెక్టర్ గారికి కానీ, నారా లోకేష్ కానీ మీకు ప్రతి ఒక్కరికి అర్జీ అందజేయడం జరిగింది. దాని మీద పంచాయతీలో కూడా గట్టిగా పోరాటం జరిగిందండి. మద్దులూరు సుభాష్ యాదవ్ అనే అతను ఆషామాషి వ్యక్తి అయితే కాదు. అతను 13 సంవత్సరాల నుంచి సుదీర్ఘ చిన్న లీడర్ కాడి నుంచి ఎదిగి రాష్ట్ర స్థాయి లీడర్ దాకా ఎదిగాడు. అది కాక మా గ్రామం అవటం మాకు చాలా సంతోషంగా ఉందండి. అట్లాంటి అతన్ని ఒక లోకల్ లీడర్ అడగటం కరెక్ట్ కాదు, భావ్యం కాదు. తెలుసుకోవాలి. సాటి బీసీ ఏంటి, ఒక బీసీ ఉన్నత స్థాయికి పోయాడంటే అతన్ని మనం గౌరవించుకొని మనం నెత్తిపై పెట్టుకొని తిరగాల్సిందే పోయింది. అతన్ని విమర్శించడం కరెక్ట్ కాదు. అతను గొప్ప నాయకుడండి.